ముంగడానికి ముంగడ నువ్వు పట్టుకో ముంగడ ఇట్లా గట్టి పట్టుకో. చెప్పరైతే ఏడికి పోతురు? గాంధీనగర్. ఎట్లయింది స్కూల్ ఈరోజు? స్కూల్లా ఏం చేసి స్కూల్లా? హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు కొంచెం స్పెషల్, ఒక మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ దేని గురించి అంటే, ఒక థియేటర్ డైరెక్టర్ ఉన్నాడు. సో ఆ థియేటర్ డైరెక్టర్ కాంటాక్ట్ నా ఫ్రెండ్ త్రూ వచ్చింది. సో ఆ డైరెక్టర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి సో ఒక ప్లే క్రియేట్ చేస్తున్నాడు. సో దానికి 40 days కంటిన్యూస్గా 40 days మన టైం అనేది దానికి ఇవ్వాలా. సో ఆ మీటింగ్ ఈరోజు ఉంది. సో కాల్ చేసిన, యాక్చువల్గా నిన్న కాల్ చేసిన. సో నిన్న మీటింగ్ కుదరలేదు. సో ఈరోజు ఇప్పుడు నేను రెడీ అయినా. ఎర్లీ మార్నింగ్ 12 o'clock అవుతుంది. సో 12 అవుతుంది కాబట్టి సో నేను రెడీ అయినా, ఫ్రెష్ అయినా. సో ఇప్పుడు పోయి కలుస్తా. నాకు తెలియదు నేను అక్కడ చూపించగలుగుతానో లేదో. సో నాతో మిమ్మల్ని కూడా తీసుకుపోతా. సో అక్కడ చూపించగలిగితే, ఆ మీటింగ్ రికార్డ్ చేయగలిగితే నేను చేస్తా. సో చూద్దాం. అండ్ మీటింగ్ తర్వాత కూడా కొంచెం బయట పోయి ఫన్ చేద్దాం. సో లెట్స్ గో. ఫుల్ అవుట్ఫిట్ ఈరోజు ఇది, నథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ ఒక ట్రాక్ ప్యాంట్ అండ్ ఫుల్ స్లీవ్ షూ అండ్ దెన్ దాట్స్ ఇట్. సో ఎక్కువ ఫ్యాన్సీ సో అందుకని చెప్పి నార్మల్ సింపుల్గా నేను వాళ్ళకి అప్రోచ్ అవుతున్నా. సో బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. సో డైరెక్ట్ యాక్చువల్లీ లేచింది కొంచెం ఈరోజు లేట్, 10 o'clockకి లేచిన. సో 10 o'clockకి లేచిన అంటే కాల్ చేసిన అండ్ మీటింగ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు పోయేది కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చి కాల్ చేయమన్నాడు. సో అడిగి పోయినాకనే తెలుస్తుంది ఏమవుతుంది, ఇందులో ఏం కాదు. సో ఐ హోప్ సంథింగ్ విల్ టర్న్ అవుట్ గుడ్. సో లెట్స్ సీ. అందుకే మిమ్మల్ని కూడా తీసుకుపోతున్నా, వచ్చేయండి. సో గైస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. సో అయితే నేను అనుకున్నా మొదట బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదాం, టైం ఉంది అనుకున్నా. బట్ టైం లేదు, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. సో సారీ, డైరెక్ట్ మనము కుకట్పల్లి నుంచే అప్డేట్స్ తీసుకుంటాము. సో అక్కడ పోయినాక నేను చూపిస్తా అక్కడ ఏమంటున్నా, షూట్ చేయగలుగుతున్నాను నాకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. సో చూద్దాం మధ్యలో ఏమవుతుందో. సో కమాన్. అయితే కాసి ఈ వెహికల్ చూస్తున్నా నా ముందు పోతుంది. సో ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నాకు చిన్నప్పుడు టీచర్ అడిగితే నువ్వు ఏమైతే పెద్ద అన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఫుల్ డిఫెన్స్ ఉండే. సో డిఫెన్స్లో జాయిన్ అవుతా అని చెప్పి గట్టిగా అప్పుడు అనుకున్నా. బట్ డిఫెన్స్ కాలేదు. అండ్ లైక్ ఈవెన్చువల్లీ ప్లాన్స్ చేంజ్ అయిపోతాయి, లైఫ్ అనేది నీకు ఎటో తీసుకుపోతుంది. సో చిన్నప్పుడు అనుకునే అన్నీ కాకపోయినా సో అన్నీ టైం క్యారెక్టీ అవుతాయి. సో ఇక్కడ ఈ కాలేజ్ చూస్తారు కదా, ఇది లాయలా కాలేజ్, అల్వల్లా ఫేమస్ కాలేజ్. ఇట్లా ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది యాక్చువల్గా, ఆర్ట్స్ ఫోటోగ్రఫీ. సో యాక్చువల్గా నేను ఎప్పుడు రైడింగ్ వచ్చినా, ఎప్పుడు బైక్ రైడ్ ఏదైనా లైక్ రోడ్ పైనకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యూజిక్ లేని బయటికి రాను. సో నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి నేను మ్యూజిక్ అనేది ఆపేసిన. వెహికల్ పైన వెళ్ళేటప్పుడు హెడ్ ఫోన్స్, ఇయర్ పోడ్స్ ఏదైనా సరే. సో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, బట్ తప్పదు. కాంటెంట్ మంచిగా కావాలంటే తప్పకుండా అది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మ్యూజిక్ అనేది నాకు తెలుసు, మీకు ఎంత ఇష్టము. యాక్చువల్లీ ఈ రూట్ ఇది కొంపల్లి టు బోయిన్పల్లి రోడ్. సో నేను సుచిత్ర నుంచి బోయిన్పల్లి టు బాల్నగర్ టు ఇక్కడికి రీచ్ కావాలా. సో మెట్రో స్టేషన్ కుకట్పల్లి. ఇప్పుడైతే కరెంట్ ఎగ్జాక్ట్లీ బోయిన్పల్లిలో ఉన్నాం. బోయిన్పల్లి నుంచి అండ్ డైరెక్ట్ బాల్నగర్ ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్. సో దానిపై నుంచి డైరెక్ట్ కుకట్పల్లి. చూస్తారు కదా, నాది కూడా ఒక డ్రీమ్ ఇట్లాంటి ఒక పెద్ద లాజిస్టిక్స్కి ట్రక్ నా పేరు పైన రన్ అవ్వాలని. సో చూస్తూ ఎంత పెద్ద ఉంది. సో మనం ఇప్పుడు బోయిన్పల్లి సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇది బోయిన్పల్లి సిగ్నల్, ఇది ఎప్పుడు రష్ ఉంటుంది ఈరోజు చెప్పి. సో ఇలా చూస్తాం వాళ్ళ ఈ మాల్ పేరు చూడండి, వినయ్ క్యాపిటల్. గాయ్స్
ఇప్పుడైతే బోయినపల్లి ఫ్లైఓవర్ దిగిన, బట్ నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, తట్టుకోలేన తాకలి. సో ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ బికాస్ సిన్స్ ఎస్టర్డే నైట్ ఐ హ్యావెంట్ ఈటెన్ ఎనీథింగ్ గుడ్, మంచిగా తినలేను. సో నాకైతే ఆకలి అవుతుంది. బట్ ఈ మీటింగ్ అటెండ్ చేయాలా, అటెండ్ చేసినాకనే ఏదైనా తినాలంటే అప్పుడే పోవాలా. సో యాక్చువల్లీ ఇంకా కొంచెం టైం పడుతుంది కుక్కట్పల్లి కూడా. నెక్స్ట్ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లైక్ వై జంక్షనే కదా, సో సిగ్నల్ ఆకలి అవుతుంది. ఇట్స్ ఓకే, నోరు కూడా ఎండిపోయింది. సో గాయ్స్ ఇప్పుడే కూకట్పల్లి సిగ్నల్ నుంచి క్రాస్ అయినా. సో ఇక్కడ కొత్త మాల్ అయింది. ఈ మాల్లో పోయి ఏమన్నా చూద్దామంటే దానికి కూడా టైం లేదు, కానీ మాల్ అయితే కంప్లీట్ అయింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాల్ కంప్లీట్ కాలి కన్స్ట్రక్షన్లో ఉండే. సో ఇప్పుడు చూస్తే మంచిగా అయిపోయింది. మ్యాక్డొనాల్డ్, స్టార్ బక్స్, అశోక, వన్ మాల్, సో అన్నీ ఉన్నాయి దీంట్లో. చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. సో అన్నీ మల్టీనేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇనాక్స్, డెక్లాన్, సో ఫుడ్ అండ్ కోర్ట్. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనిపిస్తుంది కదా, సో దీనికి యాక్చువల్గా ఒక 2 years 3 years ముందు నేను ఫోటోగ్రఫీ చేసిన ఈ ప్రోడక్ట్స్కి. సో శారీస్ వాళ్ళ లైక్ గార్మెంట్స్ అన్నిటికీ. సో ఇప్పుడు చూస్తుంటే గుర్తొస్తుంది. సో ఇది కేపీహెచ్పి కాలనీ కూకట్పల్లి. సో నాకు మెట్రో స్టేషన్ కిందికి వచ్చి ఆ థియేటర్ డైరెక్టర్ సార్ కాల్ చేయమన్నాడు. సో ఇదైతే మెట్రో స్టేషన్. సో ఒక ముందు ఆగి కాల్ చేద్దాము. సో లెట్స్ సీ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. బ్రో కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఇదేనా? ఇదే కదా? అచ్చా కేపీహెచ్పి, ఇది కేపీహెచ్పి ఇదే కదా? అచ్చా కూకట్పల్లి వేరే, కేపీహెచ్పి వేరేనా? యాక్చువల్గా నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది ఈ మెట్రో స్టేషన్స్. సో అందుకని ఇప్పుడు కనుక్కున్నా ఒక బ్రో దగ్గర, సో రాండమ్ బ్రో దగ్గర. సో అతను చెప్పిండు కూకట్పల్లి మెట్రో స్టేషన్ ముందు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఆ డైరెక్టర్ సార్ కూడా కాల్ చేస్తే నేను అడిగిన లైక్ కరెంట్ లొకేషన్ పెడితే బెటర్ కదా అని చెప్పి. సో కరెంట్ లొకేషన్ పెడుతుండు. సో దాన్ని ఫాలో చేస్తూ ముందుకెళ్ళాలా. సో అది చూద్దాము. సో ఇప్పుడైతే కరెంట్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద ఉన్నా నేను. సో లెట్స్ సీ. సో గైస్ ఆ లొకేషన్ అయితే వచ్చేసింది, బట్ మనం ఒక 2 kilometers ముందుకు వచ్చేసినాము. సో లొకేషన్ వచ్చింది. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని, సో అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ముందు వెనక్కి వచ్చిన రూట్లోనే ఉంది మళ్ళీ. సో ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్దాం. చెప్పినట్టే ఆ సార్ పెట్టిన లొకేషన్ ఫాలో అవుతూ వచ్చేసినాము. సో లైక్ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. ఈడ ఏ బిల్డింగ్ అర్థమవుతలేదు. సో ఒకసారి కాల్ చేసి కనుక్కుందాము. సో కనుక్కున్న తర్వాత సార్ని కలుద్దాం. నాకు తెలియదు రికార్డ్ చేయగలుగుతానో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ కనుక్కొని సో దెన్ రికార్డ్ చేద్దాం. ఫైనల్ ఈ బిల్డింగ్ అయితే దొరికిపోయింది. సో ఇదే బిల్డింగ్. సో 2nd floor అని చెప్పినారు. సో 2nd floorకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమవుతుందో. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నా. 2nd floor అంటే ఇక్కడ లిఫ్ట్ అయితే లేదు. సో స్టెప్స్ పై నుంచి వెళ్ళాలి. మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా విషయాలు మీతో షేర్ చేస్తా. ఇప్పుడే కిందికి వచ్చిన. సో ఒక దగ్గర వెళ్తున్నా, అది కూడా కంప్లీట్ చేసుకుని స్టార్ట్ ఎక్కడ వెళ్తున్నానో నాకు కూడా తెలీదు, బట్ ఇప్పుడైతే పోతున్నా. సో డైరెక్ట్ కలుద్దాం. అండి ఏడబోతున్నా అంటే చూపిస్తా. Which school are you? Air Force School. Air Force, nice. What is your name? My name is Dikshita. Dikshita. Your smile is good. Bye, say bye. Bye. So guys, actually I met those kids. So ఇంతకు ముందు వాళ్ళు ఆటోలో కనిపించినారు. సో అంత 8th class పాప దగ్గర ఫోన్ ఈ రోజు రేపట్లో. 8th class, she is only 8th and she has a mobile phone. And I told her that don't misuse. సో బికాజ్ ఈ ఏజ్లో ఫోన్ అంటే కొంచెం నాట్ రైట్. సో
సో ఐ టోల్డ్ హర్ నాట్ టు మిస్ యూస్. ఎస్ 4 o'clock టైం అవుతుంది. సో స్కూల్స్ వదిలే టైం, పిల్లలు చూస్తున్నారు వ్లాగింగ్ చేస్తుంటే రోడ్స్ పైన, అండ్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఎ వ్లాగ్. సో మేబీ దే ఆల్సో వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ మై వ్లాగ్, బట్ చాలా ట్రాఫిక్ ఉంది, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఇన్వాల్వ్ దెమ్. సో దే ఆర్ టూ ఎక్సైటెడ్. సో నేను ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ వెళ్తున్నాను అంటే ఇక్కడ నాది ఒక ఓటీజీ కావాలి. నాకు ఓటీజీ కోసం వెళ్తున్నా. ఇక్కడ సికింద్రాబాద్లో హాంకాంగ్ బజార్ అని మొబైల్ మార్కెట్, సో అక్కడ వెళ్తున్నా. అక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. ఫస్ట్ అయితే నేను ట్రై చేయాలా, వెళ్ళి చూడాలా, చూసిన తర్వాత నేను చెప్తా. సో అక్కడ దొరుకుతలేదు. సో లెట్స్ సీ, ఐ హోప్ దొరుకుతుంది. సో లెట్స్ గో అండ్ సీ. ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ బోయిన్పల్లికి వచ్చిన, బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్. సో లెట్స్ గో. గాయస్ పెట్రోల్ ఎక్కిస్తున్నా, పెట్రోల్ తక్కువ అయిపోయింది. పెట్రోల్ రేట్ ఏముంది 107. ఇట్లా పోవడం అవసరం. ఇక్కడ చూస్తున్నా ముంగడ ఇట్లా పోతారు ఫుట్పాత్ నుంచి. ఒక 2 నిమిషాలు కూడా సిగ్నల్ ముంగడ ఆగడం వాళ్ళకు వస్తలేదు. వాడిని చూసి 10 మంది చేస్తారు. ఇక కొన్ని నడుస్తారేమో కదా. ఇంకోటి ఇట్లా ట్రాఫిక్లో కానీ చాలా ట్రాఫిక్ ఉంది. సో ఆగినప్పుడు మీరు ఇంజన్ ఆఫ్ చేసుకొని పెట్రోల్ అనేది సేవ్ అవుతుంది. అట్లనే ఆన్ పెడితే అది అసలు పెట్రోల్ సేవ్ ఎప్పుడు కాదు అట్లా అయితే. సో ఎప్పుడైనా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇంజన్ ఆన్ చేయండి, ఇంజన్ ఆఫ్ చేయండి. సో మీ పెట్రోల్ సేవ్ అవుతుంది కదా. ఈ హాంకాంగ్ బజార్కి అయితే వచ్చినాము. ఇది హాంకాంగ్ బజార్ ఫుల్. ఎప్పుడైనా మీరు వస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చింది మనము ఒక చిన్న ఓటీజీ తీసుకోవడానికి. సో ఇక్కడ దొరుకుతా లేదో కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే కనుక్కున్నాం. చిన్న షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఇట్లా చూడు भाई, अपन को ये OTG होना छोटा C टाइप टू आईफोन नहीं मिलेगा? दिखाओ क्या, दिखाओ एक बार. C टाइप का आईफोन का पुराना मिलता अंदर. एक C टाइप का आईफोन का OTG चाहिए. C टाइप एक साइड है, आईफोन का एक साइड पुराने वाला. ये सी टाइप का आईफोन का चाहिए. USB का है ना, एक तरफ सी टाइप है ना, एक तरफ आईफोन का. ये तो सही है. इस तरफ पुराने वाला आईफोन का वाइट लाइन्स का, बड़ा वाला पुराने वाला आईफोन का आता था वाइट. दिखाओ वाइट. तो गाइस ఏందో ఆ అడాప్టర్ దొరుకుతాం లేదు. చాలా అప్సెట్ ఫీల్ అవుతున్నా. అడాప్టర్ ఉందనుకున్నా, ఇక్కడ దొరుకుతా అనుకున్నా. అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం అయితే ఇక్కడ. సో అడాప్టర్ అది ఓటీది చిన్నది. సో అది లేదు. ఒకసారి పైన కూడా ట్రై చేద్దాం, దొరికితే మంచిది. అది లేకపోతే నేను రికార్డ్ చేయలేను అసలు. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందో లేదు మీకు తెలియదు కదా. అది ఉంటే వాయిస్ అడాప్టర్ పెట్టి ఓటీజీ పెట్టి నేను మైక్రోఫోన్ పెడుతుంది. ఇప్పుడైతే అది దొరుకుతాం లేదు అసలు. అది సో చూద్దాం. ఈడ కూడా షాప్లో పోతున్నా. ఈ స్టోర్లో వెనకాల ఉన్న స్టోర్లో కూడా అడిగిన, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేకపోతే అసలు ఇక ఒకసారి ఆన్లైనే చూడమంటుండే. ఆన్లైన్ చూసినా కానీ చాలా ఎక్స్పెన్సివ్ చూపిస్తుంది అది. బట్ ఒక్కసారి ఒకసారి చూడాలా ఆన్లైన్లో దొరుకుతో లేదో. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు ఆ చిన్న ఐటమ్ బట్ చాలా ఎక్స్పెన్సివ్ చూపిస్తుంది కాబట్టి అర్థమవుతలేదు. సో చూద్దాం ఒకసారి. సో వెళ్ళి ఆన్లైనే చెక్ చేద్దాం. సో నాకైతే ఆకలి అవుతుంది. ఫస్ట్ ఇటు ప్యారడైస్ రూట్, ప్యారడైస్. సో ఇక్కడ ప్యారడైస్ సైడ్ పోయి చూద్దాం ఏమైనా తినడానికి దొరుకుతుందో. నాకైతే బిర్యానీ తినాలని ఉంది. బిర్యానీ తిందాం పోయి. సో బైక్ ఇక్కడ పార్క్ చేసిన, బైక్ తీసుకొని బిర్యానీ తినడానికి పోదాం. మొబైల్ షాప్ కనిపిస్తుంది కదా. సో దీంట్లో ఒకసారి ట్రై చేద్దాము. సో దొరుకుతుందో తెలియదు. సో లెట్స్ సీ. హోప్ఫుల్లీ ఐ థింక్ దొరకాలా. ఈడ కూడా దొరకలేదు అది. సో ఏడ దొరుకుతుంది నాకు అర్థమైతే లేదు. సో ఆన్లైన్ అయితే చెక్ చేయాలి ఒకసారి. ఆన్లైన్ చెక్ చేసి నేను చూపిస్తాను. సో తినడానికి పోదాం ఫస్ట్. అయితే చాలా ఆకలి అవుతుంది. సో ఫస్ట్ పోదాం. గాయస్ ఎట్ లాస్ట్ తినడానికి వచ్చినాము. సో అయితే ఇప్పటిదాకా అడిగి పోయినా కదా మీటింగ్కి. సో మీటింగ్ పోయినప్పుడు నేను పోయి ఇంకా పిచ్చేగా మీటింగ్ పోయినప్పుడు చాలా డిస్కస్ చేసినాము. సో ఏం చేసినామంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన గురించి. ఆయన ప్రొఫైల్ మంచిగా ఉంది. సో న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్, ఇంకా కేసీఆర్ కొన్ని ఫోటో అది కూడా నేను చూపిస్తాను. సో అదేంటంటే ఆయన థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫుల్. సో ఆయన ఫుల్ లైఫ్ మొత్తం థియేటర్కి లైక్ డెడికేట్ చేసినట్టు చేసిందంట. సో చెప్తున్నాను
సో అయితే ఏమైందంటే నన్ను కూడా థియేటర్కి ఒక పార్ట్ రమ్మన్నాడు. సో లైక్ నేను డిసైడ్ చేసి చెప్తా ఉన్నా, లైక్ నాకు ఎంప్లాయీ లాగా కూడా ఒక ట్రీట్ చేస్తా అన్నాడు. సో శాలరీ ఇచ్చి, సో నేను డిసైడ్ చేస్తా అని చెప్పిన. సో చూద్దాం. నేనైతే ఫస్ట్ తినడానికి వచ్చిన ఇది చాలా ఓకే. సో తినడానికి ఇడికి వస్తా. ఇటు సికింద్రాబాద్ నుంచి ఎప్పుడు వచ్చిన ఇక నాకు ఫేవరెట్. సో ఇడికి వచ్చి ఎప్పుడు బిర్యానీ అండ్ కబాబ్ అవి రెండు నా ఫేవరెట్. సో అది ఫస్ట్ వస్తే ఆర్డర్ చేయాలి. ఇంకా కొంచెం లేట్ అవుతుంది. సో ఏం కాదు, తినేద్దాం. తిని నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఓటీజీ అయితే దొరకలేదు. అన్ని స్టోర్స్ తిరిగిన, ఆ ఓటీజీ దొరకలేదు. అది లేకపోతే నాకు మనసు పడతలేదు. ఇట్లా ఏమవుతుందేమో. సో చూద్దాం, తిందాం. ఫస్ట్ ఆకలి అవుతుంది. ఇది సెకండ్ డిష్, సీక్ కబాబ్, రుమాలి రోటీ, చట్నీ వస్తుంది. చట్నీ కోసం వెయిట్ చేస్తున్నావు. ముంగడానికి ముంగడ నువ్వు పట్టుకో. ముంగడ ఇట్లా గట్టి పట్టుకో. చెప్పులైతే ఏడికి పోతురు? సెంటర్ గాంధీనగర్. ఎట్లయింది స్కూల్ ఈరోజు? ఏం చేసిరు స్కూల్లా? ఏం చేసిరు స్కూల్లా? అది ఆడుకున్నాము, కంప్యూటర్ సిస్టమ్ క్లాసెస్ అయినాయి. ఏడుంటారా? ఏ పేర్లు మీ పేర్లు? నా పేరు నవీన్. నవీన్, ఏ క్లాస్లో ఇద్దరు? నువ్వు సిక్స్త్. మేమిద్దరం. అచ్చా, సిక్స్త్. మరి హోంవర్క్ ఉండే అలేవా? ఏదెక్కువ హోంవర్క్? హోంవర్క్ ఏదెక్కువ ఉంది? ఇంగ్లీషా? ముంగట్ పెట్టరా అన్న. మరి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా స్కూల్లో? లైట్ వచ్చాను, కొంచెం కొంచెం వచ్చాను. బయటకు వచ్చినా సరే మాట్లాడాలి చిన్న చిన్న. మరి ఏం చేస్తారా? ఇంటికి హోంవర్క్ చేస్తారా? వెళ్ళి ఆడతారా? హోంవర్క్ చేస్తాం, చేసి ఆడుకుంటాం. మీరు మొత్తం లేడా? ఇల్లు లేడా? ఇల్లులో ఫస్ట్ టైం చేస్తారా? మరి యూట్యూబ్లో వస్తారు. ఎక్కడుంటుంది చెప్తే మరి ఎప్పుడు ఆడియన్స్ చెప్తా. హాయ్, హౌ ఆర్ యు? మీ ఇల్లు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదిరా? కంప్యూటరా? ఈరోజు కంప్యూటర్ క్లాస్ అయినా మరి? అయిందన్న. ఏం నేర్చుకోరు కంప్యూటర్లో? కంప్యూటర్లో ఎక్సెల్, MS వర్డ్, పెయింట్, ఇంకా గేమ్సా? పెయింట్ వచ్చా మీకు? వచ్చాను. నైస్. సో పెయింట్లో ఏం చేసిరు? డ్రాయింగ్ ఏం చేసినారు? డ్రాయింగ్ ఇల్లు బొమ్మ వేసి మొత్తం పట్టుకోవాలి. సార్ అలాగే చెప్పి ఏం చేసినావు చెప్పు. ఏం చేస్తురాక? ఏం చేసిరా? వీళ్ళకి చెప్పు, కెమెరాకి చెప్పి ఏం చేసినావు. ఏం చేసిరు? నువ్వేం చేసినావు చెప్పు. కంప్యూటర్ క్లాస్లో ఫస్ట్ పెయింటింగ్, గేమ్స్, ఇంకా MS డ్రాయింగ్, పవర్ పాయింట్, ఇంకా గేమ్స్ అన్న. మీ పేరేంటన్నా చెప్పలే? వినయ్. యూట్యూబ్ ఛానల్ పేడ్కర్. యూట్యూబ్ ఇదే వాళ్ళు మీరు ఇట్లా పోతారా? వినయ్ పేడ్కల్ అన్న. పేడ్కర్, PEDKAR. బాయ్ వినయ్ పేడ్కల్ అన్న. బాయ్ చెప్పు. బాయ్ అవిడేన్. బాయ్. గైస్ చూసినారు కదా, వాళ్ళు చిన్న పిల్లలు క్రేజీ ఉండే, 6th క్లాస్ అంట. సో వాళ్ళకేం తెలియదు. సో నేర్చుకుంటారు ఇప్పుడిప్పుడు. సో వాళ్ళకి చెప్పిన మంచిగా చదువుకోండి అది ఇది అని చెప్పి మంచి మాటలు. సో ఆల్రెడీ నేను నా లిఫ్ట్ అడిగాను. సో లిఫ్ట్ అడిగితే మధ్యలో మైల్ వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు వచ్చింది మా అక్క ఇంటికి. సో ఇక్కడ ఇంకిద్దరు ఉంటారు, నా కోడలు ఇంకా నా అల్లుడు. సో వాళ్ళని కూడా మీకు మీట్ చేపిస్తాను. సో ఆల్రెడీ వచ్చిన ఓకే, వాళ్ళు ఎక్సైట్ అయిపోతారు లాగింగ్ చేస్తున్నా అంటే. సో చూద్దాం. సో హాయ్ Shanvi, meet Shanvi. So she's painting actually. What are you doing? What is it actually? Tell them.
Two animals on the sand. Animals on the sand. What is that you're drawing? I'm drawing three. Tree. That is the tree. Okay, on the side. You already completed half of the drawing, right? Yeah. So nice colors also. So when did you start drawing? Yesterday now I have completed this and this and this. Yesterday. So where is your brother? He's in school. He is at school. He's still not at home. Didn't came He home. come at 5. Okay, already here early. Nice. Show every drawing you drew already. So I did this yesterday. Yeah. And I did not this. I did this. That looks good. Is that you? No. And I draw this. 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 I have to complete this one. I completed this. Nice. What are you watching? మొత్తం. తెలుగు వచ్చా నీకు? నాకు తెలుగు రాదనుకున్నా నీకు. అయితే నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? అన్షిక. ఎక్కడుంది తను? స్కూల్. స్కూల్లో ఉందా? ఇంకా చెప్పు ఏమన్నా చెప్పు మీ ఫ్రెండ్ గురించి. ఈరోజు ఏం చేసినారు? ఆమె డిఫరెంట్ సెక్షన్ వెళ్ళింది. అయ్యో. సో యు ఆర్ సాడ్. లిటిల్ బిట్ సాడ్, రైట్? ఐ నో హౌ ఇట్ I have ఫీల్స్. some friends. So you made new friends or what? I have some friends. In your school only and in your class, I mean. Yeah. Nice. So continue your painting. Say bye. 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 అక్కింట్లో నుంచి వచ్చి జిమ్ కూడా అటెండ్ చేసిన. సో ఈరోజు లైట్గా చెస్ట్ అండ్ కొంచెం కోర్ ట్రైన్ చేసిన. సో ఇది ఈరోజు వ్లాగ్. సో ఈరోజు చాలా లాంగ్ డే అయిపోయింది, చాలా పనులు కూడా అయిపోయినాయి. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.